అటెన్షన్ ప్లీజ్. పుస్తకం హస్తభూషణం మాత్రమే కాదు, ఆలోచనాత్మకమైన పుస్తకం తేనెపట్టు లాంటిది. పిండుకున్న కొద్దీ రసాస్వాదనమే. మనల్ని మనం నిరంతరం పదును పెట్టుకునే ప్రక్రియ పుస్తక పఠనం, బుక్ రీడింగ్. గ్రీక్ ఫిలాసఫర్ సిసెరో ఏమన్నారు? పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది అన్నారు. పుస్తకాలు తగలబెట్టడం కన్నా దారుణం ఏమిటంటే వాటిని చదవకపోవడం అని రే బ్రాడ్బరీ అనే ఆయన భాష్యం చెప్పారు. ఎందుకు ఈ వ్యాఖ్యలు గుర్తు చేయాల్సి వచ్చిందంటే, ఒకప్పటితో పోలిస్తే కొన్నాళ్లుగా బుక్ రీడింగ్ బాగా తగ్గిపోయింది. పుస్తకాలు చదివే అలవాటు వదులుకొని వివిధ రంగాల ప్రముఖులున్నారు. ఇప్పటికీ మేలిమి అర్థవంతమైన రచనల్ని వదలకుండా చదివి సారం గ్రహించి స్ఫూర్తి పొంది తమ యాక్షన్ ప్లాన్స్కి పదును పెట్టుకునే వ్యక్తులు ఉన్నారు. సామాన్య ప్రజానీకంలో మాత్రం ఎక్కువ జనాభా వారిదే. పుస్తకాలు చదివే అలవాటు చాలా వరకు తగ్గిందన్నది చేదు నిజం. ఇది వరకు పిల్లలు చందమామ, బాలమిత్ర తదితర కథల పుస్తకాలను పోటీ పడి చదివేవారు. పెద్దలు కాశీ మజిలీ కథలతో పాటు పుణ్య రచనలను పఠించేవారు. ఇప్పుడు అటువంటి పుస్తకాల ప్రచురణే మూలన పడింది, కనిష్ట స్థాయికి పరిమితమైంది. గతంలో గృహిణులు ఎందరో నవలలు, వారపత్రికల్ని మక్కువగా చదివేవారు. కొన్ని దశాబ్దాల పాటు తమదైన పద్ధతిలో ఏలేసిన వారపత్రికలు, పక్ష, మాసపత్రికలు, నవలలు చాలా వరకు మరుగున పడిపోవడం చూస్తున్నాం. ఇప్పుడంతా చూడటం, వినటమే. లెక్కలేనన్ని పనికిమాలిన వీడియోల్ని గుడ్లప్పగించి చూసే తరం పుట్టుకొచ్చింది. మహాభారతంలో చిన్న కథల వృత్తాంతాలు మొదలు వ్యక్తిత్వ వికాస రచనల దాకా ఎన్నింటినో హెడ్ఫోన్స్ పెట్టుకుని చెవులు నొప్పి పుట్టేదాకా వినే సంస్కృతి బలపడుతోంది. కార్యాలయానికి లేదా ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలోనే ఎన్నో వినేస్తున్నారు. అందులో మనసుకు పట్టేవెన్నో, అటు నుంచి అటే గాలికి కొట్టుకుపోయేవెన్నో తెలీదు. FM రేడియో స్టేషన్లు మొదలు పాడ్కాస్ట్లు, ఆడియో బుక్స్ వరకు రకరకాల ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. సమయం లేదంటూ, అసలు దొరకడమే లేదంటూ ఉక్కిరిబిక్కిరవుతూ అక్కర్లేని వాటికి అనవసర ప్రాధాన్యం ఇచ్చి అక్కడికి అదే రైట్ అని వాదించే యువతలో, మధ్య వయస్కుల్లో ఇప్పుడు ఎంతమంది ఓపిగ్గా పుస్తకాలు చదివే ప్రయత్నం చేస్తున్నారు? చాలా తక్కువ శాతం. ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ ఇప్పటికీ పుస్తక ముద్రణ శాంతం మట్టి కొట్టుకుపోలేదు. తెలుగులో మంచి పుస్తకం లాంటి సంస్థలు శ్రమ కోర్చి ఎన్నో పుస్తకాలు ప్రచురిస్తున్నాయి. తెలుగు అకాడమీ, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, లక్ష్మీ శ్రీనివాస్ పబ్లికేషన్స్, విజయం పబ్లికేషన్స్, సాధన పబ్లికేషన్స్, డెక్కన్ ట్రేడర్స్ అండ్ పబ్లిషర్స్, జేపీ పబ్లికేషన్స్, జ్యోతి పబ్లికేషన్స్ తదితర సంస్థల కృషి ఎన్నదగింది. పుస్తక పఠనం అలవాటు పెంపొందించడం పైన అవి దృష్టి సారిస్తే మంచిది. ప్రస్తుతం వరల్డ్ లీడింగ్ బుక్ పబ్లిషర్ ఎవరో తెలుసా? హార్పర్ కాలిన్స్ పబ్లిషర్స్. దాంతోపాటు పెంగ్విన్ ర్యాండమ్ హౌస్, హ్యాషెట్, సైమన్ అండ్ షూస్టర్, మెక్మిలన్ అమెరికాలో బిగ్ 5గా చలామణి అవుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలను ప్రచురిస్తున్నాయి. దేశాల్లో గ్లోబల్ ఆఫీసులు నిర్వహిస్తున్నాయి. దేశీయంగా పుస్తక ప్రచురణకు సంబంధించి ఆ స్థాయి లేదు. దేన్నైనా దృశ్య రూపంలో చూస్తే అంతవరకే మనసుకు చేరుతుంది. ఊహ అక్కడికే పరిమితం అవుతుంది. అదే పుస్తక పఠనం అయితే కొన్ని మెట్లు పైనే ఉంటుంది. పుస్తకం చదివితే ఆలోచనలు రెక్కలు విప్పుకుంటాయి. పాఠకుడి ఆలోచన శక్తికి, సృజన బలిమికి తగ్గట్లు ఊహ, యోచన, దృష్టి, దృక్పథం విస్తరిస్తాయి. కావాల్సినప్పుడు కోరినన్ని సార్లు పుస్తకాన్ని రిఫర్ చేయొచ్చు, మళ్ళీ చదువుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్కి పుస్తకాలు దూరం కాకుండా చూడడానికి ఏం చేయగల వీలుంది? పుస్తక ప్రేమికులు, బుక్ పబ్లిషర్సు ఈ కీలక అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.